అగ్రజ, ఏమైనది? ఏం లేదు లక్ష్మణ. తమర్నింత వికలంగా ఎప్పుడూ చూడలేదు. మదన పడుతున్నట్టున్నారే? అవును లక్ష్మణ, మదన పడుతున్నాను. నేడు మా మనోస్థితి బహు విచిత్రంగా ఉంది. మా మనస్సు ప్రశాంతమైంది. నిశ్చల శాంత జలంలో ఎవరో శిలాశకలాన్ని విసిరారు. నా మానస సరోవరంలో భావనా తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఆ కెరటాలపై సీత నాకెదురుగా నిలిచింది. చందమామను చూసినా ఆ సీతే గోచరిస్తోంది. అలా ఎందుకైంది? మన రఘువంశీయుల మనస్సు పొరపాటున కూడా పరాధీనం కాదే. స్వప్నంలో కూడా పరస్త్రీ గురించి ఆలోచించదే. నేననుకుంటాను ఆమె పరస్త్రీ కాదని. అవును, ఆమెకు స్వయంవరం కాబోతున్నదిగా. ఏం జరగబోయేది ఆ విధాతకే తెలియాలి. ఊర్మిళ, సునంద మాట అక్షరాలా నిజం. ఇంత సుందరాంగుడైన రాకుమారుణ్ణి ఇంతవరకు చూడనే లేదు. అతని ముఖార విందల్లో ఎంతటి శోభ కలదంటే వారెదుట చంద్రుడు కూడా వెలవెలబోతున్నాడు. ఏం సోదరి? అరే, సీతేం చెబుతుంది? తనిక్కడుంటేగా ఇప్పుడు. తనువిక్కడుంది, మనసు పూల తోటలో పరాధీనమయ్యిద్దే. తన మనసే పరాధీనమైతే శరీరానికి స్పృహ ఎక్కడుంటుంది? ఊర్మిళ, ఆ రాకుమారుడు ఇంత సుకుమారంగా ఉన్నాడే, అతడు శివధనస్సు నెత్తగలడో లేడో? అగ్రజ, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు లక్ష్మణ. నాకు గత రాత్రి పదే పదే ఒకే స్వప్నం వచ్చింది. ఈ స్వయంవరంలో విజయం మనదే. ఈ స్వయంవరానికి విచ్చేసిన రారాజులు, రాకుమారులందరూ అంతర్ధానం అయిపోయారు. ఎలాగంటే సూర్యోదయం కాగానే చీకటి కరిగిపోయినట్టు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈనాటి పరీక్షలో విజయం తమదే అగ్రజ. లక్ష్మణ, పరీక్షా సమయంలో ఉత్తేజితులం కారాదు. కేవలం మన కర్తవ్యంపైనే ధ్యానం ఉంచాలి. ఆయుష్మాన్ భవ, కీర్తిమాన్ భవ. సదానంద, మహారాజు జనకులు మమ్మల్ని ఆహ్వానించారు. పద రఘునందన, సీతా స్వయంవరాన్ని చూద్దాం. తమ ఆజ్ఞ గురుదేవా. ఈనాడు ఆ విధాత ఏ భాగ్యశాలి మెడలో జయమాల వేయిస్తాడు? ఎవరిని తమరు మనసా అనుగ్రహిస్తారో జయం వారికే కలుగుతుంది, యశస్సు లభిస్తుంది.
ఇదే ఆ ధనుస్సు. దీన్నెత్తి సంధించుట బహు కష్టం. కష్టమో సుఖమో తెలిసేది ధనస్సు ఎత్తినప్పుడే కదా. ఎవరెత్తుతారో విన్నారా? దీన్ని మహామహా వీరులే ఎత్తలేకపోయారట. వాళ్ళు వీరులు కాదు, పిరికి పందలు. మాకు అవకాశం రాని, అప్పుడు సునాయాసంగా ఎత్తేస్తాం. నీకు అవకాశం వచ్చే ముందే నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఎత్తగలిగితే? ఇక్కడి నుంచి సజీవంగా వెళ్ళలేడు. ఇది చాలా విచిత్రంగా ఉందే. నేను అనుకుంటాను ఈ సీతా వివాహోత్సవం ఇంతకు ముందే నిర్ణయించినట్టుందే. అయితే మనల్ని ఎందుకు ఆహ్వానించారు? అదే నేను అనుకుంటున్నాను. అందుకే మహారాజు జనకులు స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఆ బాలకులను కాదు, మహర్షి విశ్వామిత్రులను ఆహ్వానిస్తున్నారు. ఈ బాలురు ఇక్కడ వేడుకను చూడ్డానికి వచ్చారు. తమరేమనుకుంటున్నారు? ఈ పాలు కారే పసివారు ఈ శివుని విల్లును విలుస్తారా? మేము సమస్త గురుజనులకు, దేశ దేశాల నుంచి తెంచిన రాజులకు, రాకుమారులకు స్వాగతం పలుకుతున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి తామెల్లరూ మిథులకు విచ్చేశారు. తామందరికీ మా అభినందనలు. మహారాజా, రాకుమారి సీతను సభామందిరానికి ఆహ్వానించండి.